ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే వేదిక మీద కలవబోతూ ఉన్నారు. జూలై 2021వ తేదీన కేజీఎఫ్ ఆధ్వర్యంలో కమ్మ మహాసభలు హైదరాబాద్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ కమ్మ మహాసభలకి ఇటు చంద్రబాబు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు హాజరు కాబోతున్నట్లుగా, వారిద్దరూ కూడా ఒకే వేదికను పంచుకోబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. నమస్తే. దుర్గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఒకే వేదిక మీద వీళ్ళిద్దరూ కలవబోతూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రులుగా గెలిచిన తర్వాత ఒకరికొకరు ఎదురు పడలేదు ఇప్పటి వరకు. వచ్చే నెలలో అంటే జూలై 2021వ తేదీలో హైదరాబాద్లో హెచ్ఐసిసిలో కమ్మ మహాసభలు జరగబోతూ ఉన్నాయి కేజీఎఫ్ ఆధ్వర్యంలో. ఈ నేపథ్యంలోనే ఆ కమ్మ మహాసభలకు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు, ఎదురు పడబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఎలా ఉండబోతోంది? మీరు చెప్పినట్టుగా కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి 2021. అయితే జరగడం ప్రత్యేకత ఏంటి అంటే మాత్రం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 23లోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక వీళ్ళిద్దరూ కలుసుకోలేదు, ముఖ్యమంత్రులు అయ్యాక. ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న నేపథ్యంలో ఒకరికొకరు ఇప్పటివరకు ఎదురుపడలేదు. మొదటిసారి జూలై 2021వ తేదీలో ఎదురుపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఆ కమ్మ మహాసభలకు రాబోతున్నారు అనేటువంటి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఏంటి ఒకవేళ ఎదురు పడితే ఇటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఒకే వేదిక మీద ఇద్దరు ముఖ్యమంత్రులు, అది కూడా ఒకళ్ళు కాంగ్రెస్ ఒకళ్ళు తెలుగుదేశం, అది కూడా ప్రత్యేకతే కదా. ఇంకొకటి ఎన్డీఏలో ఉన్నారు, ఒకళ్ళు ఇండ్ ఒకళ్ళు ఎన్డీఏ. ఇద్దరు భిన్న ధృవాలు అనుకోండి, భిన్న ధృవాలు ఒక తాటి మీదకి వస్తాయి ఆ రోజు. అంటే వీటికంటే ముందు ఇద్దరు గురు శిష్యులు. అదే చెప్తున్నా, వీటన్నిటికంటే ముందు వీళ్ళిద్దరు గురు శిష్యులు. కాబట్టి అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తులీలుగా భావించడమే కాకుండా వారి పంథాన్ని కొంతవరకు అనుసరిస్తారు ఆయన. అది మనకి చెప్పకనే మనకి అర్థమైపోతుంది. ఎందుకు మొన్న కూడా చెప్పారు కదా, అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు రోజుకు 18 గంటల పాటు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మన మీద కూడా ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఉంది, మనం కూడా చంద్రబాబు గారితో పోటీ పడాలి, కష్టపడే విషయంలో మనం కూడా 18 గంటల పాటు కష్టపడి పనిచేయాలి, నేను మా మంత్రులకు కూడా చంద్రబాబు గారిని అనుసరించమని చెప్తాను అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే అంతకుముందు మాట ఆయన ఈ రకంగా మాట్లాడకపోయినా మన ఓపెన్ గా మాట్లాడారు ఆయన. మీరు చెప్పినట్టుగా మనం పోటీ పడాలి, 12 గంటలు కాదు 18 గంటలు మనం పని చేయాలి, ఇంతవరకు అంటే అవసరం రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి పని చేయలేదు అనేది ఒకటి మనకు అర్థమైంది అక్కడ. ఇంకొక విషయం ఏమైందంటేనండి, 2019లో ఎప్పుడైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చారో, ఇక్కడ కేసీఆర్ ఉన్నారో, ఇద్దరి మధ్యన స్నేహ సంబంధం కొనసాగింది. ఆ స్నేహ సంబంధం కొనసాగినప్పటికీ వాళ్ళిద్దరూ కలిపి ఏది చేయలేదు ఆంధ్రప్రదేశ్కి. అంటే విభజన చట్టాన్ని అమలు చేయలే. మీకు తెలిస్తే ఇప్పటికి కూడా ఎన్నో ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులు కూడా కట్టలేదు. ఎవరు? కేసీఆర్. అంటే ఏమనాలి, తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అనుకోండి. ఏది ఏమైనా కూడా ఆ విషయంలో అసలు ఎవరు జగన్మోహన్ రెడ్డి అడగలేకపోయాడు. అంత స్నేహం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకోలేకపోయాడు ఆయన. మన ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి, మనకి రావాల్సిన అప్పులు ఉన్నాయి, వాటి మీద ఆయన మాట్లాడలేకపోయాడు చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకత ఏంటంటే, మొన్ననే రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇద్దరం విభజన చట్టాలను మనం అనుసరించాలి, ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుకోవాలి, ఎవరెవరికి ఏమేమి రావాలో చూసుకోవాలి అన్నట్టుగా ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి మొన్ననే. సో డిఫరెన్స్ మనం చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఇది ఒక సుహృద్భావ వాతావరణంలో ప్రతి ఒక్కటి జరుగుతుంది అనడానికి సంకేతం ఇది. ఓ పక్క నేను చంద్రబాబు నాయుడు గారిని అనుసరించాలి, అభివృద్ధి పదంలో ఆయనతో పోటీ పడాలి, హైదరాబాద్ అభివృద్ధి చెందినప్పటికీ అన్నాడు ఆయన. సో అమరావతి అంత వెనకబడి ఉన్నప్పటికీ చంద్రబాబు గారు చేస్తారు అనే ఒక ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు. సో ఇవన్నీ కలిపి ఈరోజు మనం రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా, అంటే తెలంగాణ విడిపోయాక మనకి రావాల్సినవి రాలేదు, వాటన్నింటినీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తీసుకురావటానికి
ఒక మంచి అవకాశం అన్నమాట. అంటే ఈ వేదికలో కలుస్తారండి. ఇప్పుడు ఆయన 12వ తారీఖు ప్రమాణ స్వీకారోత్సవానికి ఈయన రాలేదు, ఫోన్లోనే అభినందనలు చెప్పారు. మొట్టమొదటిసారి కలుస్తున్నారు. అంటే ఈ కలయిక తర్వాత వాటికి ఒక నాంది అవుతుందన్నమాట. దీన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళ స్నేహభావం కొనసాగడమే కాకుండా 2 రాష్ట్రాలకి కావాల్సిన ప్రయోజనాలు చేకూరుతాయి. అటు ఆంధ్రాకి కావచ్చు, ఇటు తెలంగాణకి కావచ్చు. అంటే ఇప్పుడు ఆ విభేదాలు వద్దు మనకి. నిన్నటి వరకు ఏదైతే ఆజ్యం పెంచి పోషించాడో కేసీఆర్ గారు, ఈ రోజు అది లేదు. ఇప్పుడు మనకి ఆజ్యం వద్దు, అగ్ని వద్దు. మనకు కావాల్సింది మంచితనం కావాలి, అలాగే కలిసి పనిచేయటం కావాలి. సో ఆ విషయాలకి వీళ్ళిద్దరూ ఇప్పుడు దోహదపడతారనమాట. అంటే రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటున్నాయి మనం చెప్పాలంటే. అంటే కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పటికీ, అనుభవం లేనప్పటికీ తొందరపాటలేదు అతను ఆలోచించి మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగేస్తున్నాడు ఆయన. నిన్న కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం విషయంలో కూడా ఆయన ఏమన్నారు, అరెస్టులు అంటే ఏమి వాళ్ళని వేధించడం ఉండదని చెప్పాడు ఆయన. అరెస్టులు కాదు ముఖ్యం, మనకి అభివృద్ధి ముఖ్యం అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు కేసీఆర్ ని అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదన్నట్టు మాట్లాడాడు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంకా చచ్చిన పావుని చంపక్కర్లా. అక్కడ కూడా జగన్ ఆయనకి చచ్చిన పావుతో సమానం అన్నాడు. చచ్చిన పావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు, మనం కూడా పట్టించుకోకర్లేదు అన్నాడు ఆయన. అంటే ఆయన నిశితంగా రాజకీయాలు పరికిస్తున్నారని అర్థమవుతుంది మనకి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా అయిన ఒక శిష్యుడిగా తను కూడా రాజకీయాల్ని చాలా చక్కగా నేర్పుతున్నాడు ఆయన. అంటే తొందరపాటు లేదు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, మంచితనం ఉంది. చంద్రబాబు గారి లాగా ఎవరి మీద మనం చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా, మనం ఎవరిని ఏం అనద్దు, జగన్మోహన్ కించపరచకండి, ఆయన బాగా చూసుకోండి, మనం ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు వద్దు అన్నారు. అదే విధానం మనకి రేవంత్ రెడ్డి గారిలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కమ్మ వేదిక ఏదైతే ఉందో రేపొద్దున్న జూలై 2021 వేదిక మీదకి వెంకయ్యనాయుడు గారు కూడా వస్తున్నారు. మరో పక్క బీజేపీ నుంచి పురంధేశ్వర్ వచ్చి చేరతారు. అంటే ఎంతో మంది ప్రముఖులు రాబోతున్నారు. 1200 మంది ప్రముఖుల్ని ఆహ్వానించబోతున్నట్లుగా కేజీఎఫ్ ఫౌండర్ కుసుమ్ కుమార్ కూడా మనకి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నేపథ్యంలో ఇద్దరు గనక ఒకే వేదిక మీద కలిస్తే ఏది మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది? అంటే ఏ అంశం మీద వారు మాట్లాడుకునే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏం మాట్లాడుకోరండి ఆ రోజు. అంటే ఇప్పుడు ఆ వేదిక ఒక అందరినీ కలపడానికి వచ్చింది. అది అంటే దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తారు, అందరూ కలుస్తారు, చక్కగా అంటే సరదాగా మాట్లాడుకుంటారు అంతే. కాకపోతే ఈ నాందీని వాళ్ళు తర్వాత ఉపయోగించుకుంటారు. మళ్ళీ ఇంకొక రోజు ఎలాగ సమావేశం ఉంటుంది, సమావేశంలో ఇద్దరు మాట్లాడుకుంటారు. మేబీ రేవంత్ రెడ్డి గారు అమరావతి వెళ్ళొచ్చు, అది కూడా జరగచ్చు. ఒకవేళ ఒకే వేదిక మీద కలిస్తే రాజకీయపరమైనటువంటి చర్చలు వాళ్ళిద్దరి మధ్య ఉండే అవకాశం ఉందా, లేదంటే ఈ అంటే ఆ పర్టికులర్ ఈవెంట్ గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? అంటే పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదండి ఆ రోజు. ఊరికే మాట్లాడుకుందాం, మళ్ళీ ఏదైనా ఒక డేట్ అనుకోవటానికి ఏమైనా అవకాశం ఉండొచ్చు తప్ప పెద్ద ఎక్కువేం మాట్లాడుకోకర్లే ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు ఆ వాతావరణం వేరు కదా, అసలు ఆ సమావేశం వేరు కదండి. సో ఆ రోజు అంటే ఈ రోజు కలవటం అనేది 2021 ఆ రోజుల్లో ఎప్పుడు కలుస్తారు, ఆ కలవటం అనేది తర్వాత వాళ్ళు కలిసి చక్కగా అన్ని పనులు చేసుకోవటానికి, కలిసికట్టుగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవటానికి ఇదొక మంచి వేదిక అవుతుంది అంతే.